అయితే ఎగ్జిబిషన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. సమ్మర్ అయితే వచ్చేసింది. మరి ఎగ్జిబిషన్ కూడా నిజామాబాద్ నగరంలో పాలిటెక్నిక్ గ్రౌండ్లో ప్రతిసారిలానే ఈసారి కూడా ప్రారంభం అయిపోయింది. మరి సమ్మర్లో వేడితో ఇంట్లో ఉక్కపోతతో పగలంతా ఇబ్బంది పడుతున్న ప్రజలు రాత్రి వేళ కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ సంతోషంగా వినోదాత్మకంగా ఎంజాయ్ చేయడానికి ఎగ్జిబిషన్ అయితే వచ్చేసింది. మరి లేట్ చేయకుండా ఎగ్జిబిషన్కి చాలా నిజామాబాద్ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ ఎగ్జిబిషన్కి వస్తున్నారు. మరి ఈసారి ఎగ్జిబిషన్లో స్పెషల్ ఏముండబోతుంది, ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు, ఏ విధంగా ఉంది, మరి లేట్ చేయకుండా మనం చూసేద్దాం. నగరంలో ప్రతి సంవత్సరం సమ్మర్లో ఎగ్జిబిషన్ ప్రారంభమైపోయింది. పిల్లలు పెద్దలు ఇటు షాపింగ్ చేసుకోవడానికి బట్టలు ఆట బొమ్మలే కాకుండా జ్యువెలరీలా ఎన్నో షాపులు ఎగ్జిబిషన్లో కొనుగోలు చేయడానికి అలాగే ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. మరి ఈసారి కూడా నిజామాబాద్ నగరంలో ఎగ్జిబిషన్ ప్రారంభమైపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నిజామాబాద్ ప్రజలందరూ కూడా ఎగ్జిబిషన్కి ప్రాంతం అంతా కూడా సందడిగా మారింది. అధిక సంఖ్యలో ఈసారి కూడా ఎగ్జిబిషన్లో చూడడానికి వస్తున్నారు. మరి ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా ఎన్ని ఆహ్లాదకరమైన ప్లేస్లు ఉన్నప్పటికీ ఎగ్జిబిషన్కి రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి వస్తుంటారు. మరి ఈసారి కూడా మనం చూసుకుంటే ఎంట్రీ ఫీ వచ్చేసి 30 రూపీస్ ఉంది. బిలో 5 years వాళ్ళకి ఎంట్రీ ఫీ 30 రూపీస్, బిలో 5 years ఫ్రీ ఎంట్రీ అనేది ఉంది. 5 years దాటిన వాళ్ళకి 30 రూపీస్ ఫీ తోటి మనం ఎంట్రీ ఫీ అనేది ఉంది. చిన్నపిల్లలకి 5 years పిల్లలకి ఎలాంటి అమౌంట్ అయితే పే చేయని అవసరం లేదు. 5 years దాటిన వాళ్ళకి 30 రూపీస్ మాత్రమే అతి తక్కువగా అమౌంట్ అయితే ఫీ అయితే ఉండడం జరిగింది ఈసారి ఎగ్జిబిషన్. మరి ప్రారంభంలోనే అధిక సంఖ్యలో ఏదైతే నిజామాబాద్ ప్రజలు ఎగ్జిబిషన్ని సందర్శిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి విజువల్స్లో చూస్తున్నాం, సెల్ఫీలు దిగుతూ సందడిగా మారింది నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ ఎగ్జిబిషన్ ప్రాంతం అంతా. మరి ఎగ్జిబిషన్ లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ చూసుకుంటే షాపింగ్ అయితే మొదలైపోయింది. చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఎగ్జిబిషన్లో మనకు లభిస్తాయి. మరి ఎక్కడ దొరకని కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి స్టాల్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి కొత్త వెరైటీస్ కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లో కనబడడంతో చాలామంది ఎగ్జిబిషన్లో కొనడానికి ఇష్టపడుతుంటారు. ప్రత్యేకంగా షాపింగ్ చేయడానికి కూడా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మనం చూసుకుంటే చిన్నపిల్లల సైజు నుంచి కూడా తక్కువ ధరలకి మనకి ఎగ్జిబిషన్లో బట్టలు అనేవి లభిస్తాయి. చిన్నపిల్లల సైజు నుంచి ఇలా 150, 70 రూపీస్, 80 రూపీస్ ఆరెంజ్లో అతి తక్కువ రేట్లో చిన్న పిల్లలకి సంబంధించి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడ బట్టల షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్లో మనం చూసుకుంటే ఎంట్రీలోనే ఫస్ట్ స్టాల్ మనకి కనిపిస్తుంది. అన్ని రకాల బట్టలు కూడా 150 నుంచి 70 రూపీస్ నుంచి ప్రైస్ అయితే ప్రారంభమైపోయింది. 50 రూపీస్, 30 రూపీస్, 100 రూపీస్ రేంజ్లో కూడా మనకి ఇక్కడ బట్టలు అవైలబుల్లో ఉన్నాయి. ఎగ్జిబిషన్లో చెప్పాలనుకుంటే ప్రత్యేకంగా ఇదొకటి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి తక్కువ ధరలకే మనకి ఇక్కడ బట్టలు అనేవి లభిస్తాయి. అవి కూడా మంచి క్వాలిటీ బట్టలు తక్కువ ధరలకే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. కేవలం 30 రూపీస్కి ఫిక్స్డ్ రేట్స్ అనేది ఇక్కడ ఎలాంటి బార్గెనింగ్ అయితే లేదు. రేట్స్ అనేది డిసైడ్ చేసి పెట్టేశారు. కేవలం మనం నచ్చింది సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమే. అదేవిధంగా చూసుకుంటే చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి కాబట్టి మనం బార్గెనింగ్ కూడా ఏం చేయాల్సిన అవసరం అనేది రాదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ స్టాల్లో ఎలాంటి బట్టలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది ఒకసారి విజువల్స్లో మనం చూసుకుంటే కనుక తెలుస్తుంది. ఒక చిన్నపిల్లలకు సంబంధించిన నైట్ పాయింట్స్ కానీ, ఫంక్షన్ వేర్ కానీ, డైలీ వేర్ కానీ, ఫ్రాక్స్ కానీ అలాంటి అన్ని డ్రెస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే పెద్దవాళ్ళకి సంబంధించిన నైట్ వేర్ కూడా ఇక్కడ మనకి షాప్లో అందుబాటులో ఉన్నాయి. కొత్త డిజైన్స్, డిఫరెంట్ కలర్స్తో అయితే తీసుకురావడం అనేది మనకు కనిపిస్తుంది. ఈసారి ఎగ్జిబిషన్లో అయితే ఏదైతే వివిధ ప్లేస్ల నుంచి అయితే స్టాల్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి వేరే ప్లేస్ల నుంచి బట్టలు అనేవి ఇక్కడ తీసుకొచ్చారు. తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ బట్టలు అయితే ఈసారి ఎగ్జిబిషన్లో మనకు కనిపిస్తున్నాయి. స్పెషల్ MS మసాలా వెజ్ నాన్ వెజ్ మసాలా ఫుడ్స్ అయితే ఇక్కడ పెట్టారు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఏమేమి లభిస్తాయి చెప్పండి సార్. ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి ఉంటాయి ఈ షాప్లో? సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మీ స్టాల్లో? ये MS मसाला है मैडम. गोभी मंचूरियन मसाला, गोभी फ्राई, पनीर फ्राई, 65 मसाला रेडी मिक्स,
ऑल वेजिटेबल, कोई भी वेजिटेबल आपको कट करना है, गोभी, आलू, बटाटा, पनीर, मसाला और पानी मिलाओ, फ्राई करो, नमक मिर्ची कुछ नहीं डालना है सर। नॉन वेज का वेराइटी है और वेज के लिए वेराइटी है। नांदेड़ का शॉप है मैडम, ये नांदेड़ से हम लोग 10 साल से मिनिमम मैं करता हूँ। यहाँ पर मेरा मसाले का बहुत क्रेज़ है और अच्छा क्वालिटी में मेरे को सेल मिलता है मैडम, बहुत बढ़िया चलता है यहाँ पे। ఓకే, అలాగే మనం చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ స్టాల్ ఆయుర్వేదిక్ సంబంధించి ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి ఆయుర్వేదిక్ సంబంధించిన స్టాల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చెప్పండి సార్, ఏమేమి లభిస్తాయి ఇక్కడ? ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏమేమి లభిస్తాయి? షాప్ ఇక్కడనే ఉంటుంది. నిర్మల హృదయ కాన్వెంట్ స్కూల్ చౌరస్తాలో షాప్ ఉంటుంది. ఇక్కడ పెట్టినాం అంతే. ఏమేమి ఉన్నాయి సార్? అన్నీ ఉంటాయి. షుగరు, బీపీ, లివర్, హార్ట్, కిడ్నీ, తినే ఐటమ్ అన్నిటికీ ఉంటాయి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? ఇదే మొదటిసారి? పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఎగ్జిబిషన్లో పెడుతున్నాం. ఎలా నడుస్తుంది సార్? బాగా నడుస్తుంది. అన్నీ ఉంటాయి ఇక్కడ. ఒకసారి అది గది కొట్టండి, దుకాణం కొడితే ఇంకా అన్నీ అలా ఉంటాయి ఐటమ్స్. ఓకే, చూసారుగా ఆయుర్వేదిక్ సంబంధించి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. అన్ని ఆయుర్వేదిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ లభించడం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ కీ చైన్స్ ఏదైతే ఇప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి బండి కీస్ కానీ ఏ కీస్కైనా కీ చైన్స్ అనేది తప్పనిసరి. మనం చూసుకుంటే 50 రూపీస్, కేవలం 50 రూపీస్కే ఇక్కడ కీ చైన్స్ స్టాల్ అయితే ఏర్పాటు చేశారు. రకరకాల కీ చైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. రంగు రంగులుగా డిఫరెంట్ షేప్లో నచ్చినవి సెలెక్ట్ చేసుకునే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అలాగే మనకి గాగల్స్ నెక్స్ట్ చూసుకుంటే గాగల్స్ అయితే ఇక్కడ మనకి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. డిఫరెంట్ స్టైల్స్, వెరైటీ కలర్స్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లేటెస్ట్ డిజైన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి గాగల్స్ ప్రియులకైతే ఇది మంచి షాపింగ్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జిబిషన్లో నచ్చినవి తీసుకోవడానికి ఇది మంచి షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే నెక్స్ట్ ఎగ్జిబిషన్లో అయితే గాగల్స్ కూడా కొనుగోలు చేస్తున్నారు. 3D షో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇండియాలో ఎక్కడ లేదట. మరి మన నిజామాబాద్కి అయితే ఈసారి ఎగ్జిబిషన్కి కొత్తగా తీసుకొచ్చేసారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా 3D షోని చూస్తున్నారు. మనం చూసుకుంటే చిన్న పిల్లలు 3D షోని ఇక్కడ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకైతే చెప్పొచ్చు ఎగ్జిబిషన్ అంటేనే ఒక సంతోషం. అందులో ఇలాంటి 3D షోలు చూస్తుంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సంతోషంగా కూడా ఎక్స్పీరియన్స్ చేశారని మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ 3D షో చూడడానికి అయితే క్యూ లైన్లో నిల్చున్నారండి. మనం 3D షో అంటే ఫస్ట్ టైం నిజామాబాద్లో తీసుకురావడం, ఫస్ట్ టైం నిజామాబాద్లో పెట్టడం 3D షో. ఎక్కడి నుంచి వచ్చారు? ఇది నిజామాబాద్ మాది. ఇది 4 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. ఇది ఎక్కడ లేదు. ఇక్కడ యోగితరణ మేడం, కలెక్టర్ మేడం కూడా చూసారు 3D షో. ఇది మ్యాక్సిమం ఈ మిషన్స్ ఇండియాలో ఎక్కడ లేదు, మన దగ్గరనే ఫస్ట్ టైము. పిల్లలకు తక్కువ రేట్ల 10 రూపాయలల్లో వాళ్ళ ఎంటర్టైన్మెంట్, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు పిల్లలది చూసిన తర్వాత. బాగుంది 3D. 10 రూపీస్కి ఎంతసేపు చూడవచ్చు సార్? అది 1 మినిట్ ఉంటుంది. 1 మినిట్లో వాళ్ళు గోవా, కాశ్మీరు, కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఇండియాలో ఉన్నాయి. వాళ్ళు చూసినంతసేపు ఎగ్జిబిషన్లో ఉన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళకు. అంత బాగుంటుంది 3D. కేవలం 10 రూపీస్కి మాత్రమే 3D షో అనేది. ఏదైతే గోవా ఇట్లా టూరిజం ప్లేస్లని లైవ్లో అంటే ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉన్న ఫీలింగ్ ఉండదు, అక్కడే ఉన్నట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. వాళ్ళ పిల్లలైతే ఆసక్తిగా చూస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్లో తీసుకురావడం అనేది జరిగిందట. ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం పిల్లలది. చెప్పండి అన్న, చూసారా 3D షో ఎలా ఉంది? బాగుంది. ఎలా అనిపించింది? మస్తు అనిపించింది. నువ్వు చూసావా? నీ పేరేంటి? ఆద్య. ఏం చూసావు 3D షోలో? బీచ్ కనిపించిందా? ఓకే, చూసారా 3D షోని అయితే పిల్లలు అయితే ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే గర్ల్స్కి సంబంధించి, ఉమెన్స్కి సంబంధించి షాపింగ్ అయితే ఇక్కడ మనకి బ్యాంగిల్స్ లాంటివి మెడలో వేసుకున్న చైన్స్ అయితే ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బ్యాంగిల్స్ అంట స్పెషల్గా అయితే ఎగ్జిబిషన్లో తీసుకురావడం జరిగింది. ఏమేమి ఉన్నాయి సార్ మీ దగ్గర? హైదరాబాద్ బ్యాంగిల్స్ ఉంది, హైదరాబాద్ ముత్తు మాల ఉంది మేడం. 100 రూపీస్ స్టార్టింగ్ రేట్. స్టార్టింగ్ రేట్ 100 రూపీస్ నుంచి 350 వరకు ఉంది. గ్యారంటీ ఐటమ్స్ ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ఉంది. ఓకే, చూసారుగా 1 గ్రామ్ గోల్డ్ 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది, 300 వరకు ఉంది. వెరైటీ చైన్స్ కూడా ఇందులో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇంట్లో కావాల్సిన అసెన్షియల్స్ అయితే మనకి మ్యాట్లు కానీ బెడ్షీట్స్ కానీ ఇవైతే కంపల్సరీగా ప్రతి ఇంట్లోకి అవసరం. మరి అందులో షాపింగ్ అయితే ఎగ్జిబిషన్లో తక్కువకి, అందులో కొత్త డిజైన్స్ వేరే ప్లేస్లో నుంచి స్టాల్స్ తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మంచివే తక్కువ రేటుకి పొందొచ్చు. ఇక్కడ ఉమెన్స్ అయితే కొనడానికి 100కు 3 నుంచి మ్యాట్లు 100కు 3 అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా
మ్యాట్లు కొనుక్కోవడానికి అయితే వచ్చేస్తున్నారు. ఓవరాల్గా మనం చూసుకుంటే నిజామాబాద్లో ఈసారి ఎగ్జిబిషన్ మొదట్లోనే సందడిగా మారిందని చెప్పుకోవచ్చు. అధిక సంఖ్యలో ఫ్యామిలీ షాపులు అయితే ఫుల్ ప్రజలైతే వాళ్ళకి నచ్చిన షాపింగ్ అయితే వేసుకుంటున్నారు. మనం చూసుకుంటే లోపలికి వెళ్తుంటే ఇక్కడ చిన్నపిల్లలతో సహా సమ్మర్ కాబట్టి ఫ్యామిలీతో మొత్తం వచ్చేసి నచ్చినవి కొనుక్కుంటున్నారు. పిల్లలు పెద్దలు కూడా స్టిక్కర్స్ కానీ క్లిప్స్ కానీ అవన్నీ తీసి సెలెక్ట్. లేడీకి సంబంధించిన డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కానీ కొత్త కొత్త ఇయర్ రింగ్స్ క్లిప్స్ చైన్స్ కానీ అన్ని ఈ షాప్లో అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకుంటే అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన బుగ్గలు ఊపడం కానీ మనం ఆడుకుంటుంటాం చిన్న ఉన్నప్పుడు, అవి అయితే చిన్నపిల్లలు ఇప్పటికి కూడా వాళ్ళు మన పెద్దగానే ఇప్పటికి మనం ఆడుకోవాలనుకుంటాం. అలాంటి ఐటమ్స్ అయితే ఈసారి ఎగ్జిబిషన్లో మనకి మస్తే కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలకు కావాల్సిన ఇక చిన్నపిల్లలను తీసుకొని వస్తే అయితే చెప్పనక్కర్లేదు, వాళ్ళకి కావాల్సిన బొమ్మలన్నీ మనకి ఇక్కడ ఈ షాప్లో అయితే కనిపిస్తున్నాయి. నచ్చినవి సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మమ్మీ వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తున్నారు. కార్లు జీప్లు అలాగే చిన్నపిల్లల నుంచి పెద్ద 5 years వరకు ఆడుకునే వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నాయి. చిన్న చిన్న ఆటోస్ కానీ వెహికల్స్ కానీ కిడ్స్కి సంబంధించిన అన్ని రకాల బొమ్మలు అయితే ఇందులో మనకు కనిపిస్తున్నాయి ఈ షాప్లో. ఎసెన్షియల్స్ చిన్న చిన్న డబ్బాలు కావచ్చు, సబ్బు పెట్టుకోవడానికి సబ్బు పెట్టెలు, వెజిటేబుల్ ట్రేస్, పికిల్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈ షాప్లో కనిపిస్తున్నాయి. 10 rupees నుంచి 95 వరకు ఆ ప్రైస్ రేంజ్లో ఇక్కడ ఉన్నాయి. ఇంట్లోకి కావాల్సిన అన్ని వస్తువులు కనిపిస్తున్నాయి. చాకులు కానీ ఇంట్లో వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి, అలాగే గ్లాసులు. ఒకసారి విజువల్స్లో షాప్లో ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూసేసుకుందాం. చిన్నపిల్లలకు కావాల్సిన స్కూల్కి తీసుకెళ్ళడానికి బాటిల్స్ కావచ్చు, ఇంట్లో పెట్టుకోవడానికి మనం వాడుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాటిల్స్ కానీ అన్ని రకాల బాటిల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే తినే ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ఇలా ఎన్నో రకాలైన వెరైటీస్ నిజామాబాద్ నగరంలోని ఎగ్జిబిషన్లో ఈసారి మనకి షాప్లలో కనిపిస్తున్నాయి. మనం చూసుకుంటాం. ఓకే, ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్, ఫ్లవర్ ఏదైతే ఫ్లవర్ తొట్టిలు, డెకరేషన్ టీవీ రూమ్లో కానీ ఎక్కడైనా డెకరేట్ చేసుకోవడానికి మంచి డిజైన్స్ అయితే మనకి ఎగ్జిబిషన్లో సందడిగా చేస్తున్నాయి. దీన్ని కొనడానికి కూడా చాలామంది కస్టమర్స్ ఇష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. చూడగానే రియల్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తుంది. ఒక మనం ప్రతిరోజు ఏది కావాలంటే అది అన్ని షాపులకు తిరగాల్సిన అవసరం లేకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చే ఎగ్జిబిషన్కి వస్తే అన్ని ఐటమ్స్ మనకి ఒకటే దగ్గర దొరుకుతాయి. కాబట్టి కూడా నిజామాబాద్ ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రజలు కూడా ఎగ్జిబిషన్కి ఒక్కసారైనా రావాలి అని చెప్పేసి ప్రతి సమ్మర్ ఇక్కడికి వస్తుంటారు. అందుమూలంగానే మనకి ఈ జనాలంతా కూడా మనకి కనిపిస్తున్నారు. అదే విషయం మనం చూసుకుంటే సమ్మర్లో ఎండలు అయితే మండిపోతున్నాయి, బయటకు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఆ నేపథ్యంలో కూడా మనకి సంవత్సరంకి వచ్చే ఎగ్జిబిషన్ సాయంత్రం సమయంలో చల్లటి వాతావరణంలో ఇక్కడికి వచ్చి నచ్చిన వస్తువులు కొంటూ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటూ అయితే మనకి సందడిగా కనిపిస్తుంది. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నాం ఒక ఎయిర్ క్లిప్ తోటి ఎన్ని హెయిర్ స్టైల్స్ చేసుకునేది అది మనకు చూపిస్తున్నారు. ఇక్కడ ఒక బొమ్మను పెట్టి ఈసారి మనం చూస్తున్నాం ఎగ్జిబిషన్లో చెప్పుకోవచ్చు. ఆ రబ్బర్ బ్యాండ్ దాన్ని ఎన్ని టైప్స్గా జుట్టేస్తున్నారు అనేది మన గర్ల్స్కి కాలేజ్ వెళ్ళే టైంలో, ఇంట్లో రెగ్యులర్గా బయటకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా, అలాగే ఇంట్లో ఉండే వాళ్ళకి మమ్మీ వాళ్ళకి కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది. అందులో సమ్మర్ కాబట్టి జుట్టు ఎయిర్ కింద ఎరబోసుకుంటే వేడికైతే తట్టుకోలేము, ఇది పైన పెట్టుకుంటే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇదైతే ఈసారి కొత్తగా కనిపిస్తుంది. ఓకే, చూసుకుంటే మనకి బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి, గోల్డ్ లానే ఉన్నాయి, కొత్తగా కనిపిస్తున్నాయి ఈసారి అయితే ఎగ్జిబిషన్లో. మరి లేడీస్కి అయితే బ్యాంగిల్స్ అయితే అందరికీ ఇష్టం ఉండే వాళ్ళు ఎవరు ఉండవు, కొత్త బ్యాంగిల్స్ ఇక్కడ తీసుకొచ్చారు. 8 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్లో ఈ స్టాల్ అనేది వాళ్ళు పెట్టడం జరుగుతుందట. మనకు బ్యాంగిల్స్ ఓవరాల్గా ఒకసారి షాప్లో ఎలాంటి బ్యాంగిల్స్ ఉన్నాయో చూసేద్దాం.
షాప్లో 100 రూపాయలకి ఏది కొన్నా 100 రూపీస్కి అని చెప్పేసి ఒక స్టాల్ అయితే మనకు కనిపిస్తుంది. చిన్నపిల్లలకు కావాల్సిన ఐటమ్స్ ఇందులో ఉన్నాయి. మరి ఇక్కడ చిన్న పిల్లలతో పేరెంట్స్ అయితే వాళ్ళకి నచ్చినవి కొనిస్తా అన్నారు. ఓకే, ఓకే. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫుడ్ ఐటమ్ డ్రై ఫ్రూట్స్కి సంబంధించి వివిధ రకాల ఇక్కడ ఉన్నాయి. అసలు ఈ స్టాల్లో ఏమేమి ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ఈ స్టాల్లో ఏమేమి పెట్టారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టారు? 10 సంవత్సరాలు ఆంటీ. ఏమేమి ఉంటాయి ఈ స్టాల్లో? అన్నీ ఉంటాయి ఆంటీ. బాదం అవంతా ఉంటాయి ఆంటీ. అన్నీ దొరుకుతాయి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ 10 నుంచి తీసుకొస్తాం సికింద్రాబాద్ నుంచి. మొత్తం చాక్లెట్స్ అన్ని వెరైటీ ఐటమ్స్ ఉంటాయి. కొట్టేటి లాలీపాప్స్ అవంతా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ఇంకా అవన్నీ ఉన్నాయి. లాలీపాప్స్ కొట్టే అన్నీ వచ్చినాయి ఆంటీ. ఇంకా ఓకే, చూసారుగా డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడ స్టాల్ పెట్టారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వీళ్ళు స్టాల్ పెడుతున్నారంట. అన్ని రకాల చాక్లెట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మసాలా ప్యాకెట్స్ కూడా ఇందులో ఈ షాప్లో ఉన్నాయి. 20 రూపీస్కే మసాలా ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారు. ఓకే, కాలేజ్ బ్యాగ్లో నుంచి హ్యాండ్ బ్యాగ్స్ వరకు లగేజ్ బ్యాగ్స్ అన్ని బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి, ఇంకా కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, హ్యాండ్ పర్స్ ఉన్నాయి, ఇంకా షాపింగ్ పర్స్ ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఇక్కడ అన్ని రకాలు మీకు దొరుకుతాయి ఇక్కడ. ఓకే, ఏ రేట్ నుంచి స్టార్టింగ్ ఉంది? స్టార్టింగ్ 200 నుంచి 1500, 2000, 2500 వరకు ఉంది మా దగ్గర. ఓకే, ఈ బ్యాగ్స్ అన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ మీరు? బాంబే, ఢిల్లీ మొత్తం షాపింగ్ ఇండియా లెవెల్ నుంచి వస్తుంది ఇక్కడ. మేము హైదరాబాద్ నుంచి ఉన్నాం ఇక్కడ. 23 ఇయర్స్ నుంచి వస్తున్నాం ఇక్కడ. 23 ఇయర్స్ నుంచి ఇక్కడ స్టాల్ పెట్టారు. అవునమ్మా. ఎలా నడుస్తుంది సార్ ఈ ఎగ్జిబిషన్లో ప్రతిసారి స్టాల్లో? ప్రతిసారి మంచిగా ఉంటుంది. ఈసారి అంటే 1 मंथ थोड़ा लेट लगा यहाँ पे, तो इस वजह से थोड़ा पब्लिक कम है. बाकी ठीक है, रिस्पांस अच्छा है, कोई दिक्कत नहीं है. ఓకే, థ్యాంక్ యూ. చూసారా, వివిధ ప్రదేశాల నుంచి ఈ బ్యాగ్లను అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈరోజు అయితే మరీ సండే కావడంతో ప్రజలందరూ ఎక్కువ ఎగ్జిబిషన్లోనే కనిపిస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లల బెలూన్స్ కొంటూ ఇక్కడ సందడి అయితే వేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? నిజామాబాద్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్ ఎగ్జిబిషన్? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎలా అనిపిస్తుంది సార్? బాగుంది, పిల్లలతో సరదాగా. కొంటున్నారా సార్? ఐటమ్స్ ఎట్లున్నాయి? ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ఓకే, పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి. బయట దానికి దీన్ని కంపేర్ చేస్తే ఎలా ఉన్నాయి? కొంచెం ఎక్కువే ఉంటాయి ఆబ్వియస్గా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చూసారా, పిల్లలతో సరదాగా అయితే గడుపుతున్నారు ఇక్కడికి వచ్చి. ఇది ఒక పేరెంట్స్ కూడా ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. డైలీ కష్టపడుతూ ఈ సమ్మర్లో పిల్లలతో ఇక్కడికి ఎగ్జిబిషన్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే మరో స్టాల్లో కూడా ఇక్కడ ప్రతి స్టాల్లో చూసుకుంటే మనకి ఎక్కువ మంది ప్రజలైతే ఇక్కడ కొనుగోలు చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. చిన్న చిన్న క్లిప్స్ నుంచి అన్ని ఐటమ్స్ కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఓవరాల్గా మనం విజువల్స్లో ఒకసారి చూసేసుకుందాం. అంట ఏమేమి ఉంటాయో తెలియదు. తమ్ముడు అయితే పిలుస్తుండు, రండక్క 150K ఫిక్స్డ్ రేట్ అని చెప్పేసి. లోపలికి వెళ్ళి చూసుకుంటే అన్ని చిన్న చిన్న ఐటమ్స్ కూడా పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా 150, 180 ఆ రేంజ్లో ఉన్నాయి. మరి ఇక్కడ పేరెంట్స్ అయితే చిన్నపిల్లలకి ఏది కొనిద్దామని చెప్పేసి సెలెక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కీ చైన్స్ ఉన్నాయి. ఏదైతే ఫోటో కీ చైన్స్ చేసుకోవచ్చు అనుకుంటా. మేబీ మన ఫోటోని దీనిపైన ఇస్తే ప్రింట్ చేసి ఇస్తారు అనుకుంటా.
ఓకే, అలాగే చూసుకుంటే ఇక్కడ కూడా వాచ్ స్టాల్ అయితే ఉంది. అలాగే గాగుల్స్, క్యాప్స్, బెల్ట్లు కూడా ఉన్నాయి. బాయ్స్ కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి ఉన్నాయి మీ షాప్? లోకల్ వాచ్ ఉన్నాయి, అది అద్దాలు ఉన్నాయి, బెల్ట్ ఉన్నాయి, క్యాప్స్ ఉన్నాయి. ఓకే, చూసారుగా బెల్ట్ షాప్లో చూసుకుంటే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే షైనింగ్ ఇస్తూ మస్తు అయితే మెరుస్తున్నాయి. ఫంక్షన్ వేర్, పార్టీ వేర్, రెగ్యులర్ వేర్ అన్ని రకాల బ్యాంగిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకు కనిపిస్తుంది కేరళ స్పెషల్ అయితే మన నిజామాబాద్ ఎగ్జిబిషన్లో ఈసారి కూడా ఈ కేరళ స్పెషల్ అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ కస్టమర్స్ కూడా వాటిని కొంటున్నారు. ఒకసారి టేస్ట్ ఎట్లుందో కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు రాజేందర్ మేడం. ఎలా ఉన్నాయి సార్, టేస్ట్ బాగున్నాయి? బాగున్నాయి మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడికి? మేము 3rd ఇయర్ మేడం. ఇప్పటికి ఫ్యామిలీ అందరితో వచ్చాం. చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, చెప్పండి ఏమేమి ఉన్నాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి వారిని అడిగి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్టాల్ పెడుతున్నారు సార్? ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? బనానా, హనీ, ఫ్రూట్ మిక్స్, టెండర్ కోకోనట్, తాటి బెల్లం హల్వా, జాక్ ఫ్రూట్స్ హల్వా అన్నీ హల్వా ఉంటుంది అని కోకోనట్ మిల్క్ అండ్ కోకోనట్ ఆయిల్, నో డాల్డా, నో ఘీ, ఫ్రూట్స్. ఎస్, కేరళ మలయాళీ, మలయాళం మేడం. ఎగ్జాక్ట్ 400, 600 అలా కిలో. హెల్తీ ఫుడ్ 5 years వస్తుంది. పర్వాలేదు, ఎక్స్పర్ట్. చూసారా, 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నారు. హల్వా ఏదైతే కేరళ స్పెషల్ స్వీట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. మరి కస్టమర్స్ కూడా బాగున్నారు, టేస్ట్ కూడా బాగుందని చెప్పేసి ఇక్కడ కస్టమర్స్ చెప్తున్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో కొనుగోలు కూడా చేస్తున్నారు. ఈ స్టాల్లో మొత్తం స్లిప్పర్స్, చిన్నపిల్లలకు కావాల్సిన షూ, శాండిల్స్, అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే స్లిప్పర్స్ కానీ, శాండిల్స్ కానీ, హిల్స్ కానీ, అలాగే షూ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఫిక్స్డ్ రేట్ అంట 250, 150 రేట్లలో, 200, 350 రేట్లలో కూడా ఉన్నాయి. ఓకే, ఎగ్జిబిషన్లో ఎటు చూసిన ప్రతి షాప్లో అయితే ప్రజలైతే వారికి నచ్చినవి కొంటున్నారు, సంతోషంగా గడిపేస్తున్నారు. ఈసారి ఎగ్జిబిషన్లో వాతావరణం కూడా, బొమ్మలు కానీ అన్నీ కూడా రకరకాల ఐటమ్స్ అయితే కళ్ళకి కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు అయితే వారికి చెప్పనక్కర్లేదుగా, నచ్చిన ఐటమ్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో తిరగడం ఒక ఎత్తు అయితే ఆ పిల్లల్ని పట్టుకోవడం మరో ఎత్తులా కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలందరితో కలిపి ఫ్యామిలీ సరదాగా గడిపేస్తున్నారు. పూజ సామాగ్రి, ఇత్తడి కానీ, రింగ్స్ కానీ అలాంటి సామాగ్రి అన్ని స్టాల్లో మనకి కనిపిస్తున్నాయి. ముగ్గులు వేసుకోవడానికి కూడా ముగ్గులు ట్రే కూడా, డిజైన్స్ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ బ్యాంగిల్స్ స్టాల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా రకరకాల బ్యాంగిల్స్ అయితే కళ్ళకి చెక్కుమనేలాగా కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు కానీ, ఫేస్కి పెట్టుకునే మాస్క్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ స్టాల్లో. అలాగే లైట్ తోటి ఇలాంటి సీసాలు కూడా, డెకరేషన్ ఐటమ్స్ కూడా ఈ షాప్లో మనకి కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఇయర్ రింగ్స్ నుంచి పెద్ద ఇయర్ రింగ్స్ వరకు కూడా ఇక్కడ స్టాల్లో కనిపిస్తున్నాయి. వెరైటీ డిజైన్స్ అయితే ఎగ్జిబిషన్లో ఉన్నాయి. అలాగే చూసుకుంటే నెక్స్ట్ ఈ స్టాల్ మొత్తం గాగుల్స్ అండ్ క్యాప్స్ బాయ్స్ సంబంధించింది. ఓకే, ఎక్కడ చూసినా మాత్రం ప్రజలైతే ఈ ఎగ్జిబిషన్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గాగుల్స్, బెల్ట్లు, బాయ్స్కి, పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర ఎగ్జిబిషన్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి అందరు కూడా వచ్చి ఇక్కడ సంతోషంగా గడుపుతూ నచ్చిన ఐటమ్స్ కొంటూ ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. జూట్ బ్యాగ్స్, ఏదైతే లగేజ్ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కొనడానికి చాలామంది ఇష్టపడుతుంటారు అవి వాడడానికి. అలాంటి బ్యాగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో వెరైటీ డిజైన్స్ వచ్చినట్టున్నాయి. అలాగే నెక్స్ట్ పిల్లలకు కావాల్సిన బొమ్మలు కూడా తీసుకొచ్చారు ఇక్కడ స్టాల్లో. ఇక్కడ అన్నీ అవన్నీ ఎక్కువ మాటకి అయితే పిల్లలు ఎక్కువ మాటకి కొంటుంటారు అవి కాబట్టి ఎక్కువ పిల్లలకు సంబంధించిన స్టాల్స్ అయితే ఎక్కువ కనిపించాయి ఈసారి మనం చెప్పుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళకి కావాల్సిన షాప్స్, డ్రెస్సులు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ బెలూన్స్ ఏవైతే బాల్స్ ఆడుకునేటివి, గాలివి, ఇవి మనకి వెళ్ళిపోవు, చాలా డేస్ ఉంటాయి, ఇట్లా ఆడుకోవచ్చు, దెబ్బ కూడా తగలదు పిల్లలు. ఆ బాల్స్ అయితే మనకు ప్రతిసారి ఎగ్జిబిషన్లో కనిపిస్తాయి, ఈసారి కూడా వచ్చేస్తాయి. మరి పిల్లలైతే వాటిని ఏ బొమ్మ తీసుకోవాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నారు.
ఇదంతా మనం తిరిగి తిరిగి అలసిపోతాం, షాపింగ్ చేసి అలసిపోతాం. మరి కొద్దిగా అయినా ఏమైనా తినాలి కదా. మరి ఫుడ్ స్టాల్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చూసుకుంటే లక్కీ చాట్ బండర్, మనకి ఎప్పుడు ప్రతిసారి అయితే ఇక్కడ చాట్ బండర్ పెద్దగా ఉంటుంది, చైర్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. మరి నచ్చినవి ఆర్డర్ చేసుకొని ఇష్టంగా ఇక్కడ తినేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తుంటారు. మరి ఒకసారి చూసుకుందాం ఈ చాట్ బండర్లో ఏమేమి ఉన్నాయో కూడా అడిగి తెలుసుకుందాం. ఎట్లా నడుస్తుంది ఈ చాట్ బండర్, ప్రతిసారి ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టారనే వివరాలు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే చాట్ అయితే కనిపిస్తుంది. అలాగే సమోసా, స్పెషల్ సమోసా, మిక్చర్, పానీపూరి అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అందరు కూడా ఎగ్జిబిషన్ షాపింగ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చొని అయితే వాళ్ళకి నచ్చినవి తింటున్నారు. మంచిగా చైర్లో కూర్చొని కొద్దిసేపు తినేసి తర్వాత ఆడుకునే సెక్షన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ఫుడ్ స్టాల్లో మనం బయట తినేదే కానీ ఎగ్జిబిషన్లో కూడా మనకు తినాలనిపిస్తుంది. అదే మంచూరియా ఇక్కడ కనిపిస్తుంది. ఫుడ్ సెంటర్లో మంచూరియా, అలాగే నూడిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే కూల్ డ్రింక్స్, నూడిల్స్ అన్నీ కూడా ఈ ఫుడ్ సెంటర్లో అయితే ఏర్పాటు చేశారు. ఏది నచ్చితే అది తినడానికి అయితే ఇక్కడ మనకి మంచిగా కూర్చొని తినడానికి అయితే ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేశారు ఈ షాప్ వాళ్ళు. అలా చూసినా షాప్లలో చూసినా లాస్ట్కి ఇక్కడ కూర్చునే ప్లేస్లో చూసినా కూడా ఇక్కడ కూడా నచ్చినవి తీసుకొని ఐస్ క్రీమ్స్ తింటూ పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. అందరూ కూర్చొని ఒక సందడి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అందరు కలిసిపోయి మాట్లాడుతూ సరదాగా గడిపేస్తున్నారు. మనకి ఫాస్ట్ ఫుడ్ చూసినాం కానీ ఫాస్ట్ ఫుడ్ అందరు ఇష్టపడరు, అది హెల్త్ కూడా అంత మంచిది కాదు. కాబట్టి నెక్స్ట్ ఈ సమ్మర్ కాబట్టి కూల్గా ఉండడానికి మరి వేడి కూడా అవుతుంది కాబట్టి ఐస్ క్రీమ్స్ అయితే తినడానికి ఇష్టపడతారు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఫుడ్ చూసుకుంటే మనకి బేకరీ ఐటమ్స్ కూడా చాలామంది ఇష్టపడుతుంటారు. దానికి సంబంధించి కూడా ఏది కావాలంటే అది తినడానికి ఇక్కడ బేకరీ ఐటమ్స్లో చాలా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూస్తే ఫ్రూట్ జ్యూస్ అయితే ఇదైతే హెల్త్కి అయితే మంచిదని చెప్పుకోవచ్చు. సమ్మర్లో ప్రతి ఒక్కరు ఎక్కువ తీసుకునే జ్యూస్ మరి ఎగ్జిబిషన్లో కూడా ఈసారి ఫ్రూట్ జ్యూస్ ప్రతిసారిలానే వచ్చింది. ఎక్కువ మంది తాగడానికి ఇష్టపడుతుంటారు. తర్వాత చూసుకుంటే ఎగ్జిబిషన్లో ఫుడ్లో ఏది ఎక్కువ అంటే పాపడని అయితే ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళు తినాలనుకుంటారు. ఎగ్జిబిషన్ ఎప్పటి నుంచి ప్రారంభమైందో అప్పటి నుంచి ఫేమస్ ఏదైనా ఉందంటే ఎగ్జిబిషన్లో పాపడ. ఎగ్జిబిషన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎగ్జిబిషన్ పాపడని. అతిపెద్ద సైజులో ఎక్కువ మంది కారం చల్లిస్తాడు, మస్తు ఉంటుంది. నెక్స్ట్ చెరుకు రసం సమ్మర్లోనే మనకి దొరుకుతుంది ఎక్కువగా. అది మనకి బయట మనం తాగుతుంటాం రెగ్యులర్గా, ఎగ్జిబిషన్లో కూడా ఉంది. మనం ఇక్కడ కూడా తాగొచ్చు. 10 రూపీస్కి మాత్రమే చెరుకు రసం అనేది అవైలబుల్ ఉంది. ఈ పాపడ అయితే స్పెషల్. ఈ పాపడ ఎక్కడి నుంచి తీసుకొస్తారో అడుగుదాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెడుతున్నారు? పాపడ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 50 रुपीस पापड़ है, ईच 150 है। दिल्ली से लाते हैं ये हम 10 साल से बेच रहे हैं यहाँ पे। आप आइए, खाकर टेस्ट देखिए। आप 10 साल से बेच रहे हैं। अच्छा अच्छा। మరి ఇక్కడ మనం చెరుకు రసం స్టాల్ దగ్గర ఉన్నాం. చెరుకు రసం అనేది హెల్త్కి ఎంతో మంచిది. మరి ఆ చెరుకు రసంలో ఎలాంటి కల్తీ అయితే ఉండదు. చెరుకుని పడతారు, అది జ్యూస్ ఇస్తారు, అదే తాగడం. కేవలం 10 రూపీస్కే ఇక్కడ లభిస్తుంది. ఈ చెరుకు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టారనేది వారికి అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టారు స్టాల్? ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెరుకు? లోకల్ చెరుకు అమ్మా, ఇది లోకల్ దేవి, ఇది సాటాపూర్ చెరుకు. మేము ఇక్కడ నుంచి 16 సంవత్సరం అయింది. ఇడ్లీ గిరాక్ బాగుండి 10 రూపాయలే అమ్ముతాం మేము. బయటకి తక్కువ రేటు, బయట నుంచి ఇక్కడ తక్కువ రేటుకి అమ్ముతాం. 10 రూపీస్ లోకల్ చెరుకు. ఇప్పుడు ఈసారి లేట్ అయింది మేడం, ఎలక్షన్ కాబట్టి జర ఒక 20 రోజులు దొరికితే పర్వాలే మనం. చూసారుగా, ఏదైతే ప్రతిసారి చెరుకు రసం ఇక్కడ పెడతారు, 10 రూపాయలుగా పెడతారు. మరి తక్కువ రేటుకి చెరుకు రసం ఇక్కడ లభిస్తుంది. అదే చూసుకుంటే మనమే ఈసారి ఎక్కడ చూసినా చెప్పేది ఏంటంటే లేట్గా స్టార్ట్ అయింది ఎలక్షన్ వల్ల కాబట్టి కొంచెం ఏదైతే ఎక్కువ గిరాకీ కావట్లేదని చెప్తున్నారు.
ఓకే, ఇక్కడ చూస్తున్నాం అన్ని రకాల జ్యూస్లు అయితే ఈసారి ఎగ్జిబిషన్లో ప్రతిసారిలానే ఈసారి కూడా ఉన్నాయి. చూస్తే ఫుడ్ సెక్షన్ అయిపోయింది, షాపింగ్ జోన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ గేమ్స్ 3D షో అంట. ఇక్కడ 3D షోకి ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. చిన్నపిల్లలకు 3D షో చూపించాలని చెప్పేసి ఇక్కడ లైన్లో వేచి ఉన్నారు. इस मौके का फायदा उठाइए क्योंकि 3D शो बस शुरू ही होने वाला है, यानी अपने बच्चों के साथ लुत्फ उठाइए 3D शो का. 3D షో 50 రూపాయలకే ఇక్కడ 3D షో అయితే చూపిస్తున్నారు. ఎంట్రీ ఇట్లుంది, ఇట్లా లోపలికి వెళ్ళి 3D షో అనేది చూపిస్తారు. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి ఎట్లుందో ఒకసారి చూద్దాం. विज्ञान का आविष्कार చిన్నపిల్లలకు కావాల్సిన ఏవైతే బొమ్మల గేమ్స్ ఇక్కడ ఉన్నాయి దానిపైన ఎక్కి బైక్ డ్రైవ్ చేస్తున్నట్టు వాళ్ళు చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి అదే బైక్ కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు ఎక్కి ఆడుకుంటున్నారు. ఇక్కడ కార్ చోటా భీమ్ మధ్యలో హనుమాన్ ఉన్నారు. దీంట్లో చిన్న చిన్న పిల్లలు ఆడుతున్నారు. నీ పేరేంటి నాన్న? నీ పేరు ఎట్లుంది? కార్ ఎట్లుంది? మే పేరు అబ్దుల్ హలీం రెహాన్. क्योंकि 3D शो बस शुरू ही होने वाला है, यानी अपने बच्चों के साथ लुत्फ उठाइए 3D शो का. जी हाँ दोस्तों, टिकट काउंटर चालू है और शो भी चालू होने वाला है. एनाकोंडा जो पर्दे से बाहर निकल कर आपको छुएगा और నీ పేరేంటి? ఎట్లుంది? ఎట్లుంది? కార్ ఎట్లుంది? जाएगा मतलब चमत्कार जो है गुलाम मोहिउद्दीन. गुलाम मोहिउद्दीन. और ये आप देख पाएंगे विज्ञान के चमत्कार का एक रूप फातिमा. अच्छा है. మే పేరు అబ్దుల్ హలీం రెహాన్. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూసుకుంటే షాపింగ్ ఫుడ్ కంటే ఇక్కడ గేమ్స్ దగ్గర అయితే జనాలు ఎక్కువగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా అసలు స్పేస్ కూడా లేదు. అక్కడ ఏం గేమ్స్ ఉన్నాయనేది కూడా కనిపించకుండా ఉన్నారు. ఆ హెలికాప్టర్ చిన్న పిల్లలకి కోసం హెలికాప్టర్ ఇక్కడ ఉంది. హెలికాప్టర్లో ఎక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. నిజామాబాద్ ఎట్లా అనిపిస్తుంది ఎగ్జిబిషన్ సార్? మేము ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడే వచ్చారా? ఓకే, డైరెక్ట్ పిల్లలకి గేమ్స్ కోసం. ఓకే, నీ పేరేంటి? శ్రీమాన్. ఎట్లుంది ఎగ్జిబిషన్? ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. మంచిదా? ప్రతిసారి వస్తావా? ఆడుకున్నావా? ఏమేమి ఎక్కినావు? ఏం ఇంకా ఇప్పుడే వచ్చావా? కొన్నావా ఏమైనా? కొనలే? మస్తు ఉందా ఎగ్జిబిషన్? ఓకే, చూసారా పిల్లలు అయితే సందడే మారింది. ఆ జైంట్ వీల్ ప్రతిసారి జైంట్ వీల్ వస్తుంది. అది ఎక్కడానికి భయం అనిపిస్తుంది, కానీ ఎక్కుతారు. అది ఎక్కిన తర్వాత భయం అనేది పోతుందేమో. మేబీ అరుస్తారు, ఎంజాయ్ అయితే చేస్తారు. బస్సు పైనకుంది. అలాగే ఇక్కడ చిన్నపిల్లల కార్లు ఎక్కువ సందడి చేస్తారు. అలాగే పిల్లల్ని ఎత్తుకొని ఇక్కడ పేరెంట్స్ కూడా. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? నా పేరు గణేష్ అండి. ఇక్కడ లోకల్ ఖానాపూర్ నుండి వచ్చినాం. ఫ్యామిలీతో వచ్చారా? అవునండి. ఏమైనా కొన్నారా? కొన్నామండి, షాపింగ్ చేసి గేమ్స్ చూస్తున్నాం. మేడం పర్లేదు, బాగానే ఉంది. సండే బాగా రష్ ఉంది. సండే కదా, ఎక్కువ రష్ ఉంది. ఓకే, చూసారా సండే కాబట్టి రష్ అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ సందడిగా మారింది. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. ఎక్కడ చూసుకుంటే పిల్లలకి, చిన్న పిల్లలకి మనం జంప్ చేసిన కొద్దీ పైనకి ఇది అవుతుంది. కింద పడితే కూడా దెబ్బ తగలదు. ఇదైతే ప్రతిసారి వస్తుంది. ఈసారి కూడా పిల్లలు ఎక్కువ మొత్తంలో దీన్ని ఆడడానికి ఇష్టపడుతున్నారు. చిన్న చిన్న పిల్లలకి ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంది. ఇక్కడ టికెట్స్ తీసుకొని దాంట్లోకి ఎక్కుతున్నారు. ఒకసారి ఇది కూడా గేమే ఆడడానికి రౌండ్గా తిరుగుతుంది అనుకుంటా. మరి ఎక్కి కూర్చున్నారు. అందరూ నిండిన తర్వాత ఇది తిరుగుతా అనుకుంటా. ఒకసారి టికెట్ ఎంత ఉందో తెలుసుకుందాం. ఓకే, ఎట్లున్నారు కస్టమర్స్? ఎక్కుతున్నారా? ప్రతిసారి ఉంటుందా ఇది? ప్రతిసారి 80 రూపీస్ అంట. ఇక్కడ ఎక్కుతున్నారు మరి అందరు చిన్నపిల్లలు. చెప్పండి సార్, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఇది కూడా లాస్ట్ టైం కూడా మనం చూసాం. ఈసారి కూడా ఇక్కడికి వచ్చింది. దీంట్లో కూడా ఎక్కువ మంది ఎక్కుతుంటారు. ఇవన్నీ భయంగా అనిపిస్తుంది, కానీ ఇది ఎక్కితే ఎంజాయ్ అనిపిస్తుంది. చెప్పనా, నీ పేరేంటి? రిషి. రిషి, ఎక్కడి నుంచి వచ్చావు? బోర్గాం. ఏ క్లాస్? 5th. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఎగ్జిబిషన్కి? తెలియదు. ప్రతిసారి వస్తుంటావా? ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంది. ఆడుతున్నావా? ఏమేమి ఆడుకున్నావు? ఇక్కడ ఇది ఒకటి, అదొకటి, ఇంకా ఎక్కుతాం. భయం అనిపించలేదా? ఇది భయం అనిపించేది. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి అయినా అన్నీ ఎక్కుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు.
ఓకే చూసారా, ఇది కూడా 80 రూపీస్. మనం ప్రైజెస్ చూసుకుంటే ప్రతిసారి కొంచెం 50 రూపీస్ 60 రూపీస్ ఉంటుండే, ఈసారి మొత్తం 80 రూపీస్ అయితే పెంచేశారు. కానీ సంవత్సరంకి ఒకసారి వస్తుంది మరి నిజామాబాద్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది ఎక్కుతూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. భయం పడుతున్నా కూడా అన్నీ ఎక్కాలని ఎక్కుతున్నారు. నెక్స్ట్ బ్రేక్ డ్యాన్స్ అనుకుంటా, ఇది కూడా చూసుకుంటే దీని ప్రైస్ కూడా మేబీ అంతే ఉండొచ్చు. కానీ దీంట్లో కూడా ఎక్కుతూ ఎక్కువ మంది జనాలు ఇక్కడ కూడా ఉన్నారు. ఇది కూడా ఎక్కడానికి ఆసక్తి అనేది చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎగ్జిబిషన్లో కనిపిస్తుంది కొత్తగా అయితే పైనకెళ్ళి కిందికి వస్తుంది. దాన్ని చూస్తే కిందిన చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి, పైన చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారేమో కానీ భయం కూడా ఇస్తుంది అనుకుంటా. ఓకే, అది మాత్రం 100 రూపీస్. మనకి మిగతా చూసాం బ్రేక్ డాన్స్ ఇట్లా 80 రూపీస్ ఉన్నాయి. కానీ ఇది కొత్తగా ఉంది, కొంచెం భయంగా ఉంది కాబట్టి ఇది ఏదైతే 100 రూపీస్ పెట్టారో. మనం నెక్స్ట్ బ్రేక్ డాన్స్ చూసుకుంటే మనం ఇందాక చూసాం, అయితే ఇది కూడా ప్రారంభమైపోయింది. అందరు కూర్చున్నారు కాబట్టి స్టార్ట్ చేసేసారు. ఎంత వేగంగా తిరుగుతుందో, మనం పెట్టే 80 రూపీస్కి మస్తు ఎంజాయ్ చేస్తామని చెప్పుకోవచ్చు. ఫాస్ట్గా తిప్పేస్తున్నారు దీన్ని. అరుపులు అయితే మీకు వినిపిస్తున్నాయి, బాగానే అరుస్తున్నారు, భయంతోనో ఎంజాయ్తోనో తెలీదు. ఓకే, పైనకెళ్ళి కిందికి వచ్చేసింది. ఇదైతే మనం చూసుకుంటున్నాం. మరి పైనకెళ్ళి కిందికి వచ్చేసింది. ఇది 100 రూపీస్ అంట. ఈసారి కొత్తగా వచ్చింది. మరి ఎక్కారు కాబట్టి వాళ్ళు దిగుతారు మరికొద్దిసేపట్లో. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాం ఎట్లుందో. ఈసారి కొత్త వచ్చింది కాబట్టి మనం తెలుసుకుంటే మనం కూడా ఎక్కచ్చు. మీరు కూడా నచ్చితే ఎక్కచ్చు, ట్రై చేయొచ్చు. వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్లో చూడడం ఎట్లుంది? ఎక్కినావు కదా, ఎట్లా అనిపించింది? వేరే ఉంది మొత్తం. నీ పేరేంటి? గిరీష్ చంద్ర. ఈసారి వస్తావా? ఈసారి వచ్చావా? ఎట్లా అనిపించింది? భయం వేసిందా? పైనకి వెళ్ళినప్పుడు భయం అనిపించాలి. ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఎంజాయ్ అయితే చేశారు, భయం ఏమి అనిపించలేదంట. ఈసారి అయితే కొత్త వచ్చింది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ సెల్ఫీ స్టిక్. ఇదైతే మనం ఇన్స్టాలో ఈ మధ్యలో ఎక్కడైనా కనిపిస్తుంది. దానిపైన నిల్చొని సెల్ఫీ ఈ విధంగా వీడియోస్ మనం చూసే ఉంటాం. ఇక్కడ ఈసారి అయితే ఎగ్జిబిషన్లో తీసుకొచ్చేసారు. మనం ఇన్స్టాలో చూడడమే కాదు, ఇక్కడ ఎగ్జిబిషన్లో లైవ్లో అయితే చూసేయచ్చు. లేట్ చేయకుండా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ఏ విధంగా తిరుగుతుందో అనేది. పెళ్ళిళ్ళలో చూస్తుంటాం. ఇక్కడ ఈసారి నిజామాబాద్లో సందడి చేస్తుంది ఈ సెల్ఫీది. ఫ్యామిలీతో ఈ సెల్ఫీ అనేది దిగుతున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి తెచ్చారు ఏంది. మరి అందరు ఫ్యామిలీస్ ఇక్కడ నిల్చొని దాంట్లో దిగాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దీని ప్రైస్ ఎంత? 50 रुपीज़ प्राइस है पर पर्सन। फर्स्ट टाइम आया है आपने यहाँ निज़ामाबाद में हमें एग्जीबिशन। खामगांव महाराष्ट्र में, बुलढाणा डिस्ट्रिक्ट से। फर्स्ट टाइम కదా? हाँ फर्स्ट टाइम आया गिराकी जी। गिराकी अच्छा रिस्पॉन्स आया है पहली बार से आज संडे के। ఓకే, చూసారా సెల్ఫీ స్టిక్ తోటి ఇక్కడ సందడి అయితే ఏర్పడింది. తర్వాత ఇక్కడ చిన్న పిల్లలు బొమ్మల కార్లో ఆడుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు క్యూట్గా ఆడుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ వీడియోస్ తీసుకుంటున్నారు అందులో. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ట్రైన్ ప్రతిసారి వస్తుంది. ఈసారి కూడా చిన్నపిల్లల కోసం పెద్దవాళ్ళు కూడా మనం జైంట్ వీల్ లాంటి ఎక్కాలంటే భయం వేస్తుంది కాబట్టి ఈ దాంట్లో అయితే ఈజీగా ఎక్కిన ఫీలింగ్ హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీతో పిల్లలతో సరదాగా ఎక్కొచ్చు ఇది. ఇక్కడ కూడా చాలా జనాలు ఉన్నారు ఎక్కడానికి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకు ఇంతకుముందు కూడా ఎగ్జిబిషన్లో చూసాం, ఇప్పుడు కూడా వచ్చింది. కానీ లైటింగ్స్ కొత్త లుక్ అయితే మనకు కనిపిస్తుంది. మరి దీంట్లో కూడా ఎక్కారనుకుంటా. కొద్దిసేపట్లో ఇది కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మరి ఇది ఎట్లా తిరుగుతుందో కూడా మనం చూసేద్దాం.
స్విమ్మింగ్ చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఇట్లా బోటింగ్ చేయడం, ఇక్కడ ఎగ్జిబిషన్లో బోటింగ్ చిన్నపిల్లలకి టికెట్ తోటి ఇక్కడ బోటింగ్ అనేది చిన్నపిల్లలకు చేయొచ్చు. సరదాగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్రతిసారి ఉంటుంది, ఈసారి కూడా ఏర్పాటు చేశారు. నిజామాబాద్. ఎట్లా అనిపిస్తుంది ఎగ్జిబిషన్? ఇప్పుడే వచ్చిన, బాగానే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? పెళ్ళి కాకముందు 3 years వచ్చిన, మళ్ళీ ఇప్పుడు మా ఆయనతో వస్తున్నాను. ఓకే, చూసారా పిల్లలు బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఎక్కకపోయినా ఎక్కిన వాళ్ళని చూసి అది తిరుగుతుంటే ఎగ్జైట్ అవుతున్నారు. చిన్న పిల్లలకి ఎంత ఆడుకున్నా దెబ్బ తగలకుండా ఉండడానికి ప్రతిసారి ఉంటుంది, ఈసారి కూడా ఉన్నారు. దాంట్లో వదిలేస్తే వాళ్ళు నచ్చినంతసేపు, ఇష్టం వచ్చినంతసేపు దుంకుకోవచ్చు దీంట్లో. నా పేరు మనోనిక్. ఈ ఎగ్జిబిషన్ చాలా సూపర్ సూపర్ ప్రాణాలతో చెరగటం ఆడేదే మా పువ్వ. వచ్చేయండి. ఇక్కడ మొత్తం ఫుడ్ కోర్టు, జ్యూసులు, అలాగే ఇక్కడ చూసుకుంటే గేమ్స్, ఇటు పక్క పిల్లలు. ఎగ్జిబిషన్లో మొత్తం నిజామాబాద్ ప్రజలు దాదాపుగా చాలామంది ఇక్కడికే కనిపిస్తున్నారు. పిల్లల్ని ఆడిపిస్తూ సరదాగా పిల్లలతో గడుపుతూ తింటూ జ్యూస్ తాగుతూ టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ సమ్మర్లో ఈ ఎగ్జిబిషన్ని నిజామాబాద్ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి వినోదాత్మకంగా గడుపుతున్నారని మనం చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ మనం ఇదేదో షో
ఇక్కడ బెలూన్ షూట్ ప్రతిసారిలానే ఈసారి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు దీన్ని బెలూన్ షూట్ చేస్తున్నారు. మనం విశ్వాసంలో చూసుకుంటున్నాం. మనతో పాటు ఎగ్జిబిషన్ వైస్ ప్రెసిడెంట్ దాసరి నరసింహులు గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గత 41 సంవత్సరాలుగా ఎలా ఉంది ఎగ్జిబిషన్, ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎన్ని స్టాల్స్ వచ్చాయి తెలుసుకుందాం. ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జిబిషన్ అనగానే నిజామాబాద్లో ఎన్ని ఆహ్లాదకర ప్లేసెస్ ఉన్నప్పటికీ, అలాగే షాపింగ్లు ఉన్నప్పటికీ ఎగ్జిబిషన్కి ఒక్కసారైనా రావాలని చెప్పేసి చుట్టుపక్కల ప్రజలు వస్తుంటారు ఇక్కడికి. ఎన్ని స్టాల్స్ వచ్చాయి సార్, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి సార్? స్టాల్స్ హైదరాబాదు, రాజస్థాన్, బెంగాల్స్ వాళ్ళు ఉంటాయి కదా, రెడీమేడ్ దుస్తులు. ఇప్పుడు కొంచెం నాందేడ్ ఉన్నారు, కొంచెం బోధన్ ఉన్నారు, సోలాపూర్ వాళ్ళు ఉన్నారు. ఇట్లా వివిధ రకాల నుంచి ఎప్పటి నుంచో వస్తారు వాళ్ళు. ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సార్. ఇక్కడ గర్సాన్ సార్ది బాగుంది. ఇక్కడ రెడీమేడ్ షాప్ ఉంది, బాగా పబ్లిక్ ఉంది. రెండు అంటే ఈ రాజస్థాన్ బెంగల్స్ ఉన్నాయి కదా, దానికి కొంచెం లేడీస్ బాగా ఎంకరేజ్మెంట్ ఉంది. దాని తర్వాత మీ ఇక్కడికి జూలా చాలా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అంటే వెరైటీస్ ఎప్పుడు వచ్చి ఇప్పుడు ఎక్కువ వచ్చేసింది. కానీ మా ఎగ్జిబిషన్కి ఒక రూపం వచ్చింది బాగా. మేము 41 సంవత్సరం నుంచి జరుపుతున్నాం. 67లో స్టార్ట్ జరిగింది. అప్పుడు టిఎల్ శంకర్ గారని కలెక్టర్ గారు ఉండేది. నిజామాబాద్లో ఏమీ ఎంటర్టైన్మెంట్ లేదని ఆయన ఆలోచించి ఈ కార్యక్రమం మహానుభావుడు పెట్టాడు. చాలామందిని ఒక కమిటీ వేసి ఒక టెస్ట్ చేపించి అప్పుడు ఇది ప్రారంభం జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా మెంబర్స్, చాలామంది మెంబర్స్ కాలం చేశారు. ఇప్పుడు కొంతమంది మేము ఉన్నాం బతికి. అలాగే టైమింగ్స్ ఏమున్నాయి, మొత్తం ఎన్ని డేస్ ఉంది ఈ ఎగ్జిబిషన్ అనేది? ఓకే సార్, టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత ఉంది, ఎన్ని డేస్ మొత్తం ఇది ఎగ్జిబిషన్? టికెట్ ధర ఎంత ఉంది, మొత్తం ఎన్ని డేస్ ఇది, టైమింగ్స్ ఏంటి? 30 రూపాయలు ఉందండి, 30 రూపీస్. బాజాబ్తా బోర్డు పెట్టింది ఉన్నది. కాకపోతే 5 years బిలో వరకు ఫ్రీ టికెట్, నో టికెట్. మొత్తం 45 డేస్. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ వల్ల మాకు ప్రాబ్లం వచ్చింది. ఆఫీసర్స్ లేక పర్మిషన్ రాక పెండింగ్ అయింది. బహుశా 45 డేస్ మాకు ఎప్పుడు పెడతాము. ఇప్పుడు బహుశా వర్షాలు రాకపోతే తొందరగా పోతారు, లేకపోతే 45 డేస్ కంటిన్యూ నడుస్తుంది. ఇక్కడ ఎగ్జిబిషన్ వైస్ ప్రెసిడెంట్ లక్కం రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎప్పుడు కూడా మేమందరం మెంబర్స్ అందరం ఉండి ఎటువంటి అవాంఛన జరగకుండా పోలీసు వాళ్ళ సహకారంతో అందరము కలిసి ఇక్కడ మేము ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. ఇది నిజామాబాద్ లోపల ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ఏమీ లేదు కాబట్టి ఈ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం 41 సంవత్సరం మేము చేస్తూ వస్తున్నాం. మా పెద్దలు గంగా కిషన్ దాసు అంత పెద్దలందరూ ఉండి వాళ్ళ తర్వాత మేమందరము ఇప్పుడు దాన్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది పిల్లలకు స్కూల్ బంద్ కాగానే మేము ఇది ఒక కార్యక్రమం చేస్తామన్నట్టుగా. మంచి ఇక్కడ జైంట్ వీలు, ఇప్పుడు టోరో అన్ని ఐటమ్ కొత్త వచ్చినాయి, చాలా బాగుంటుంది. ఇది బయట దొరకని వస్తువులు కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో అందరూ హైదరాబాదు ఎక్కడికెళ్ళి నాందేడు ఎక్కడి నుంచో వస్తుంటారు కాబట్టి అన్ని వస్తువులు ఇక్కడ వీళ్ళకి అవైలబుల్ ఉంటాయి అన్నట్టుగా జనంకు.
ఓకే సార్, అలాగే ప్రజలు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికి వస్తుంటారు, పార్కింగ్ సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఇతర సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేశారు సార్? అక్కడ వాళ్ళకు పార్కింగ్ కార్లకు కానీ సెకండ్ మోటార్ కానీ అన్ని ఎవరి వాళ్ళకు మంచి ఇది చేయడం జరిగింది. అట్టే ప్రాబ్లమ్స్ ఏం లేదు కొంచెం. ఎందుకంటే ఆ కొత్త బిల్డింగ్ కట్టుకుంటే కొంచెం కాస్త స్థలం జరిగినది, అంతా బాగానే ఉంది. ఇప్పటికైతే బాగుంది. ఈరోజు సండే కాబట్టి సండే నాడు ఎక్కువ వస్తారు జనము. ఆ తర్వాత 3-4 వేలు వస్తుంటారు. వాటర్ సప్లై చేయడం కానీ, మంచిగా గ్రౌండ్ క్లీనింగ్ చేయడం కానీ అన్నీ చూడండి ఎంత బాగుపడుతుంది. శుభ్రంగా అన్నీ చేయడం జరుగుతుంది అన్నట్టుగా అట్లా. ఎందుకంటే ప్రజలు మనోళ్ళు కాబట్టి మేము శానిటేషన్ కానీ అన్నీ కూడా మేము ఇది తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జాయింట్ సెక్రటరీ కె వినోద్ కుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈసారి ఎగ్జిబిషన్ ఎలా ఉంది, పబ్లిక్ ఏ విధంగా వస్తున్నారు, ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? సీసీ కెమెరాలు సుమారు 10 సీసీ కెమెరాలు ఏర్పడడం జరిగింది. అసలు ఈ ఎగ్జిబిషన్ ఎందుకు పెట్టడం జరుగుతుందంటే పిల్లలకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హాలిడేస్ లోపల వాళ్ళకు హాలాకులంలో ఉండటానికి నిజామాబాద్ టౌన్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. కానీ ఇది 40 సంవత్సరాల నుండి పిల్లల కొరకు అని చెప్పేసి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది. 40 రోజులు ఉంటుంది. కానీ ఈ 40 రోజులు వచ్చినటువంటి ఆదాయం కూడా మళ్ళీ పిల్లగాళ్ళ కొరకు స్కూళ్ళల్లో వాళ్ళ కొరకే ఖర్చు పెట్టాలి. 80% ఖర్చు పెట్టాలి, 20% ఓన్లీ ఆఫీస్ పర్సెంట్ ఉంచాలి. అంతేకాకుండా ఇక మీరు లక్కనరెడ్డి గారిని అడిగారు ఏం సదుపాయాలు చేస్తున్నారు. మేము ఇక్కడ స్టాల్స్ వాళ్ళందరికీ కూడా కరెంటు సప్లై కానీ, శానిటేషన్ సప్లై కానీ, వాటర్ సప్లై కానీ ఇవన్నీ ఉంచుతూ ఉంటాం. అంతేకాకుండా పోలీసు వాళ్ళ యొక్క సదుపాయంతో, వాళ్ళ ఆశీర్వాదంతో ఇక్కడ ఎలాంటి అల్లరి జరగకుండా కూడా మేము చూస్తూ ఉంటాం వారి సహాయంతో. చెప్పండి అమ్మా, ఇంకా మీరేం చెప్పండి. ఓకే సార్, అలాగే ఇప్పుడు స్టాల్స్ ఎన్ని రోజుల నుంచి బుక్ చేసుకున్నారు, ఏ విధంగా ఉన్నాయి ప్రైజెస్ స్టాల్స్వి? ఏముందంటే అమ్మా, స్టాల్స్ మేము మామూలుగా పేపర్కి ఇస్తాము. స్టాల్ కొరకు బుక్ చేసుకున్నందుకు మీరు రావచ్చు అని. అప్పుడు ఎప్పుడు ఇస్తాము? అది కూడా 15 రోజుల ముందు ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత స్టాల్స్ కొరకు అలాట్ చేస్తాం. అలాట్ చేసిన తర్వాత కూడా మాకు ఈ సంవత్సరం మా దురదృష్టమో అదృష్టమో ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చడం వల్ల ఆఫీసర్స్ కొంచెం సహకారం చేయడం వెనక ముందయ్యారు. దానివల్ల మాకు 15 రోజులు పాపము స్టాల్స్ చేసుకున్న వాళ్ళు కూడా రోజు వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటూ సార్ మాకు ఇంకా స్టార్ట్ చేస్తారంటే మేము వారితో కూడా రిక్వెస్ట్ చేసుకొని అధికారులతో మళ్ళీ సార్ మాకు ఇట్లా ఉందని చెప్తే వాళ్ళ లాస్ట్కు మొన్న ఇచ్చారు. ఇవ్వడంతోనే వాళ్ళు ఎప్పుడైతే పర్మిషన్ ఇవ్వకుండా మేమేం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాము. మీటింగ్ పెట్టుకొని వాళ్ళు పర్మిషన్ ఇచ్చినటువంటి 2వ రోజు నుంచే మేము స్టార్ట్ చేయడం జరిగింది. అసలు 45 రోజులు నడపాలా, కానీ ఈ వర్షం ఇట్లా ఉంది, మరి వాళ్ళు ఇచ్చిన సహకారం అట్లా ఉంది. కాబట్టి ఈసారి బహుశా 30 రోజుల కంటే ఎక్కువ నడిచేటట్టు పరిస్థితిలో లేదు. స్టార్టింగ్ ఇప్పుడు ఇవన్నీ 4 రోజులు అయిందమ్మా. 4 డేస్. అమ్మ పబ్లిక్ పాపం వాళ్ళకి ఏంటి వేరే సౌకర్యం లేదు కదమ్మా. పిల్లలు తిరగడానికి ఏమైనా చేసుకున్నా ఏం లేదు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ అది సాయంకాలం కూడా వచ్చి పిల్లలతో సహా ఇక్కడ ఉన్నటువంటి జూలాలు కానీ టోరా కానీ అవన్నీ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ పిల్లలు ఆలాహలంగా ఇక్కడ వస్తున్నారు. అంతేకాకుండా మరి ఇక్కడ కొనుక్కోవడానికి కూడా వచ్చినటువంటి చిన్న వస్తువులు కొనుక్కోవడానికి కూడా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు కూడా దీనివల్ల ఆనందం కలుగుతూ ఉంది. ఇది జరుగుతుందా అలాగే ఇక్కడ జాయింట్ సెక్రటరీ దిగంబర్ గారు ఉన్నారు, వారిని అడిగి మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్, చెప్పండి సార్, ఈసారి స్పెషల్గా ఏం తీసుకొచ్చారు ఎగ్జిబిషన్లో? మా 41 ఎగ్జిబిషన్ ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ మా వాయిస్ని చూసిన వాళ్ళందరూ కూడా నమస్కారాలు.
మేము ఈ సంవత్సరం కొత్తగా ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ పెట్టాము. దానిలో మౌత్కా కోవా నుండి చాలా బాగుంటుంది కాబట్టి ఈ మౌత్కా కోవా అందరూ కూడా మీరు చూడాలా, మీరు కూడా వచ్చి అనుకుంటున్నాము. మా వచ్చిన లోపట్ల 24 బుట్టీల మొత్తము ఈ అమ్యూజ్మెంట్లో ఉన్న జూలాలు ఉన్నాయి, కొలంబస్ ఉన్నది, ట్రామ్ ఉన్నది, ట్రాక్ బ్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, 3D షోలు ఉన్నాయి. ఇవన్నీ మీరు చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఇవన్నీ కొత్త తీసుకొచ్చాము. ఇక్కడ నా ఒక జాయింట్ సెక్రటరీగా బాధ్యత ఏంటంటే నేను ఇప్పుడు ఈ బాధ్యత లోపట్ల పబ్లిసిటీ, ఇప్పుడు ఛానళ్ళలో వచ్చే పబ్లిసిటీలు కానీ, అవుట్ సైడ్ ఉన్న పబ్లిసిటీలు కానీ, హోర్డింగ్ కాంట్రాక్టర్, ఇప్పుడు మీకు డెకరేషన్ కనబడుతున్న హోర్డింగ్స్ కూడా కాంట్రాక్టర్ ఎక్కడ బిగించాలా, ఎక్కడ పెట్టాలా, ఎలా ఉంటే బాగుంటుంది, దీనికి ఒక రూపం తీసుకెళ్ళామని ఆ పనిలో మేము అదే పని నేను చేస్తున్నాను. మిగతా పనులు కూడా కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వర్క్లు మేము చేస్తుంటాను. ఇక్కడ ఎలక్ట్రిసిటీ లోపట్ల కూడా మేము వచ్చి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇవి ఉంటాయి, ఎన్ని బల్బులు పెట్టారు, ఎన్ని వాట్స్ కాలినాయి, అవి స్టాల్ వాళ్ళకు కష్టం కానట్టు కూడా ఎలక్ట్రిసిటీలు కూడా ఏం డిస్టర్బెన్స్ లేనట్టు కూడా ఇవన్నీ చూస్తూనే ఉంటాను. ఇది మా బాధ్యత నాకు పెట్టరు కాబట్టి ఆ బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తున్నానని చెప్తున్నాను మీకు. అలాగే విద్యుత్ శాఖ నుంచి, పోలీస్ శాఖ నుంచి ఎలాంటి సదుపాయాలు కల్పించారు సార్? విద్యుత్ శాఖ నుంచి మాకు 110, 200% కానీ ఇప్పటిదాకా ఏం బ్రేక్స్ కాలేదు, అప్ డౌన్స్ కాలేదు. ఏమైనా అయినా కానీ 120 kV జనరేటర్ ఇక్కడ పెట్టాము. మొత్తం ఎగ్జిబిషన్ కూడా ఆ జనరేటర్ మొత్తం బాధ్యత ఉంటుంది. ఏమి దాని మాత్రం వల్ల మనకు ఇది రాదు. అది మనము ఏ సెకండ్ అయినా బంద్ అయినా కానీ ఆటో సిస్టంలో పెట్టాము జనరేటర్. అక్కడ పోగానే ఇది ఆటోమేటిక్గా జనరేటర్ చాలా అయిపోతుంది. ఇక్కడ లైట్లు వెళ్తాయి, ఎవరికి ఇబ్బంది రాదు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పోయిందంటే ఎవరికి ఏమవుతుందో అని భయం ఉంటుంది. చిన్నపిల్లలు అక్కడ నుంచి తప్పిపోతారు కాబట్టి ఇవన్నీ మనం చూసుకొని కూడా ఆటో సిస్టంలో పెట్టాము మేము. ఇటువంటి ఏం లేదు. ఈ ఫీల్డ్ కెమెరాలు కూడా 18 కెమెరాలు ఉన్నాయి మనకు, సీసీ కెమెరాలు. ఇక్కడ ఏం జరిగినా కానీ ఆ సీసీ కెమెరాలు మనం కూర్చుని ఇక్కడ చూడొచ్చు. ఏమైనా గొడవ జరిగినప్పుడు కూడా మేము పోయి ఆ గొడవల్లో పాల్గొని కూడా వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళకి సంజాయించి ఆ గొడవల్ని దాన్ని చేయనట్టు కూడా మేము వాళ్ళకి ప్రయత్నించి వాళ్ళకి ఇంటికి పంపిస్తుంటాం సంజాయించుంటే ఇది నడుస్తుంటుంది. ఇదంతా సిస్టమేటిక్గా మేము చేసిన సీసీ కెమెరాల సిస్టము. ఇక్కడ ఏమైనా పాకెట్ మార్లు కానీ ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, సీసీ కెమెరా పెట్టుకుని ఇంతకుముందు కూడా బాగా మంది దొంగతనమైన దినం లోపల స్టాళ్ళల్లో కొందరు తీసుకుపోతారు. ఆ తీసుకుపోయిన వాళ్ళకు కూడా సీసీ కెమెరాతో పట్టుకొని కూడా ఏమి చూసాము. అందులోకి పట్టణంలో వాళ్ళకు కూడా వాళ్ళ మెటీరియల్ కూడా ఇప్పించాము మేము అక్కడ. ఈ సీసీ కెమెరాతో మాకు కూడా బాగా సౌలభ్యం దొరుకుతుంది అక్కడ. ఓకే సార్, అలాగే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదా, ఫైర్ యాక్సిడెంట్లు ఇట్లా జరగకుండా ముందు సదుపాయాలు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు? ఫైర్ యాక్సిడెంట్ సార్ ఫైర్ సిస్టమ్ లోపల మేము పెట్టినాము. ఉన్నాయి మొత్తం సిలిండర్స్ ఉన్నాయి, గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి, ఉష్కతో వేసిన మొత్తం బకెట్లు ఉన్నాయి. ఫైర్కు సంబంధించిన ఆల్ మెటీరియల్ కూడా మేము సదుపాయాలు చేసాము. ప్రతి దాగల అడుగులో కూడా సిలిండర్ పెట్టి, గ్యాస్ సిలిండర్ పెట్టేసి కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా గ్యాస్ సిలిండర్ని చేసేసి ఆ ఫైర్ని తొలగించేందుకు మేము ప్రయత్నం చేసినాము. అన్ని ఫైర్కు సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టాము. మళ్ళీ ఫైర్ ఇంజిన్ ఎట్లా తిరగాలో ఆ పద్ధతిని అంత రోడ్డు ఇడిసబెట్టేసి కూడా మేము స్టాల్ కన్స్ట్రక్షన్ చేశాము అందులో. సార్, 45 రోజుల పాటు ఏదైతే చాలా వ్యాపారం జరుగుతుంది, దీని ద్వారా వచ్చిన ఇన్కమ్ని ఏ సోర్స్కి ఏ విధంగా ఉపయోగిస్తారు సార్? 45 రోజులు వచ్చిన ఇన్కమ్ ఉంటుంది. ఈ ఇన్కంలో ఇట్లా 30% దాకా నెక్స్ట్ ఎగ్జిబిషన్ కోసం ఉంచుకుంటాము. 70% పిల్లలు, స్కూల్ పిల్లలకు బెంచ్లు కానీ, టేబుల్స్ కానీ, వేరే విషయాలు కానీ, స్పోర్ట్స్ కానీ, అన్ని అసోసియేషన్లు కానీ ఎంత పని చేసే వాళ్లకు ఏదన్నా ఉంటే స్పోర్ట్స్ లోపల డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అవుతుంది అనుకోండి, వాళ్ళకు కూడా ఇస్తాము. వాళ్ళ కాలేజ్ పిల్లలకు పైసలు లేకుండా MBBS సీట్లు కానీ సరిపడిన పిల్లలు లేకుండా వాళ్ళకు కూడా ఏదైనా సాయం మా సొసైటీ చేస్తూనే ఉంటుందమ్మా. ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, 41 సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంకి. 41 సంవత్సరాలుగా ఇంత విజయవంతంగా ఏ విధంగా నడిపిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ని? అందరు ప్రజల సాయము, ఆఫీషియల్ సాయము, మన 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 మున్సిపాలిటీ సాయము. మున్సిపాలిటీ వాళ్ళు మాకు సాయం ఇస్తేనే నీట్నెస్ మెయింటైన్ చేస్తాం. పోలీసు వాళ్ళు వస్తే ఇక్కడ ఏం గొడవలు జరిగాయి, ఇవి కామనే ఉంటుందమ్మా. R&B అని రోడ్స్ అండ్ సిస్టంలో పెట్టుకొని ఉంచాం. వాళ్ళు వచ్చి చూసుకుంటే మనకేంటి ఎలక్ట్రిసిటీ వాళ్ళ సాయం కూడా మాకు బాగా అవసరము. ఇవన్నీ మనకు 9 NOCలు ఉంటేనే ఒక పర్మిషన్ వస్తుంది. ఆ 9 NOC లోపల అన్ని పెద్ద డిపార్ట్మెంట్లే మనకు ఇవన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకునే మాకు ఆ లైసెన్స్ మనకు పర్మిషన్ CP నుంచి వస్తుంది. ఇది ముందర నుంచి జరిగే పద్ధతులు. దీని లోపల అందరూ చెక్ చేసుకొని పోతారు. ఎలక్ట్రిసిటీ కూడా టెస్ట్ రిపోర్ట్లు చేస్తారు.
టెస్ట్ రిపోర్ట్లో కూడా ఏం ప్రాబ్లం ఏంటో చూసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సర్వ్ చేయాలని చెప్పిపోతారు. మళ్ళీ కాంట్రాక్టర్ కూడా మేము చెప్తాం, ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఉంది, దాన్ని మీరు సరిదిద్దుకోండి అని చెప్తాము. కాంట్రాక్టర్ కూడా ఇది చేస్తుంటాం. ఓకే సార్, అలాగే టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏ రోజు లాస్ట్ ఏ రోజు ఎగ్జిబిషన్ అనేది? ఒకవేళ వర్షం పడకపోతే కూడా ఎప్పటి వరకు ఉంటుంది? చూడమ్మా, కరెక్ట్గా వచ్చాను. ఇది టైమింగ్ అనేది 7 to 10. 10 నుంచి హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్ ఇస్తాం. టైమింగ్ హాఫ్ అన్ అవర్. ఎందుకంటే దుకాణం వాళ్ళు బంద్ చేసుకున్నాలా, వాళ్ళకు ఒక కాషన్ ఇచ్చేస్తాం. లైట్ ఇది మనం ఆన్ ఆఫ్ చేసినామంటే వాళ్ళు ఆడుకుంటారు. ఇప్పుడు టైం అయిపోయింది, మనం బంద్ చేసుకోవచ్చు అని. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ టైం వాళ్ళకి ఇచ్చేస్తే హాఫ్ అన్ అవర్ లోపట్ల కూడా వాళ్ళన్నీ బంద్ చేసుకుని కూడా అయినా కానీ బాగా సండే నాడు వాళ్ళ వ్యాపారం నడుస్తుంది కాబట్టి బాగా మందికి ఆ లైట్లు కూడా ఉంచి ఒక 10-10:30 దాకా వాళ్ళ టైం ఇచ్చి తర్వాత వాళ్ళకి చెప్పేసి మళ్ళీ బంద్ చేయాలి. ఎక్కువ టైం ఉన్నా కానీ మళ్ళీ కొట్లాటలు అవుతాయి, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకు ముందే చెప్పేస్తుంటాం. ఇది కంపల్సరీ చేస్తుంది, మనకు ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా చెప్పండి. ఎగ్జిబిషన్ మనం చేసింది మన రూల్ ప్రకారం 10వ తారీఖు మాకు వచ్చేసి స్టార్ట్ అయింది. మళ్ళీ ఎండింగ్ మనకు 9కి వచ్చింది. తర్వాత మేము ఎక్స్టెన్షన్ చేసుకొని వర్షాలు పడకుంటే ఒక 10 రోజుల దాకా మేము ఎక్స్టెన్షన్ చేయగలుగుతాం. వర్షాల మీద డిపెండ్. వానదేవుడు వర్ధిస్తే రాకుంటే ఇంకా నడిస్తే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకు కూడా కడుపు నిండాలి కదా స్టాల్ హోల్డర్లో కానీ. అందుకని కాబట్టి ప్రయత్నిస్తున్నాం. వానదేవుడు రావద్దు, వర్షం ఎక్కువ వస్తే కూడా దాన్ని క్లోజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు లాస్ ఉంటుంది, సొసైటీకి లాస్ ఉంటుంది, అందరికీ లాస్ ఉంటుంది. సొసైటీ కూడా ఎక్స్పెండిచర్ బాగుంటాయి అన్నమాట. వాలంటీర్స్ ఉంటారు, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుడు ఉంటుంది, మెయిన్ గేట్ చేయించుడు ఉంటుంది, కన్స్ట్రక్షన్ చేయించుడు ఉంటుంది. ఇవన్నిటికీ లక్షలతోనే నడుస్తుంటుంది. కాబట్టి మనం ఎక్కువ రోజులు పెట్టుకున్నామంటే వర్షాలు పడినాడుకుంటే పబ్లిక్ రాకుంటే అమౌంట్ రాకుంటే మనం చేయలేము దానికి. ఇది ఓకే సార్, చివరిగా నిజామాబాద్ ప్రజలకి అలాగే చుట్టుపక్కల ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరు చుట్టూ ఉన్న మన మండలి వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, మా ఎగ్జిబిషన్ దయచేసి మీరు 41 ఎగ్జిబిషన్ చూడండి, ఆనందించండి. మీరు రండి, మీ పిల్లలతో రండి, మంచిగా అమ్యూజ్మెంట్లకు రండి. చిన్న పిల్లలకు తొట్లలు ఉన్నాయి, అమ్యూజ్మెంట్లో మన మౌత్ కాకో అని ఒకటి కొత్తగా వచ్చింది కాబట్టి మీరు అక్కడ చూడండి. మన ప్లేన్స్ ఉన్నాయి, సిస్టమ్ 3D షోస్ ఉన్నాయి. ఇవన్నీ చూసి మీరు ఆనందించండి. దయచేసి మీ ప్రజలకు ఇదే రిక్వెస్టు, మీరు వచ్చి మన ఎగ్జిబిషన్, మా ఎగ్జిబిషన్ కాదు, ప్రజల ఎగ్జిబిషన్ ఇది. ప్రజల ఎగ్జిబిషన్ చూసి మీరందరూ మాకు కూడా వచ్చి మీరు వస్తారని ఆనందం మాకు అవుతుంది కాదు, ఆనందం అవుతుంది. కాబట్టి మీకు కూడా ఈ ఎంటర్టైన్మెంట్ కూడా మీకు దొరుకుతుంటుంది. ఇక్కడ ఇది దొరుకుతుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూసారుగా, ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాళ్ళ వాళ్ళకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుత్ కానీ అందరి సహకారంతో ఈ ఎగ్జిబిషన్ అనేది 41 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతుంది. ఈసారి కూడా చూసుకుంటే పెద్ద మొత్తంలో ప్రారంభమై 4 రోజులైనప్పటికీ అధిక మొత్తంలో ఫ్యామిలీతో కలిసి ప్రజలు వచ్చి ఇక్కడ ఆహ్లాద వాతావరణాన్ని వినోదకరంగా గడుపుతున్నారు. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఈ ఎగ్జిబిషన్ని వచ్చి మీరు కూడా ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చూసాంగా, ఈ ఎగ్జిబిషన్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి వీళ్ళందరూ ఇంత మంచిగా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారంటే ఈ ఏర్పాట్లన్నీ సవ్యంగా చేయడం వల్లనే అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ బ్యాంగిల్ స్టోర్లు కానీ, బొమ్మల స్టోర్స్ కానీ పిల్లలు ఈ రాత్రి వరకు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ సండే కావడంతో ఎక్కువ మంది పబ్లిక్ అయితే ఈసారి ఎగ్జిబిషన్లో మనకు కనిపిస్తున్నారు. మరి కొంతమంది వాయిస్ అడిగి తెలుసుకుందాం ఈసారి ఎగ్జిబిషన్ ఏ విధంగా ఉందా అనేది. చెప్పండి సార్, మీ పేరేంటి? నా పేరు పిఆర్ కుమార్. ఓకే సార్, ఎలా ఉంది ఈసారి ఎగ్జిబిషన్? ఎలా ఉంది ముందటి కంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? స్టాల్స్ ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరము స్టాల్స్ చాలా మంచిగా అరేంజ్మెంట్ చేసినారు ఎగ్జిబిషన్ వాళ్ళు. అలాగే ఈ అమ్యూజ్మెంట్ ఏదైతే ఉందో రకరకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దవారికి కానివ్వండి, అలాగే ప్రత్యేకంగా మహిళలకు మంచి స్టాల్స్ ఏర్పాటు చేసినారు. మొత్తము ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టాల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా స్టాల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఏవైతే కొత్తగా ఆడుకునే వస్తువులు పిల్లలకు వస్తాయో అవి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎగ్జిబిషన్లో మనకు లభ్యమవుతుంది. ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విషయము. ప్రతి సంవత్సరము ఎగ్జిబిషన్ అనేది మనకు ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతుంది, మే నెలలో ముగిస్తుంది. కానీ ఈ సంవత్సరము కొంత ఆలస్యంగా ఏర్పాటు చేసినారు. ఇది వారికి ప్రశ్నించగా, ఎందుకంటే ఎన్నికలు ఉన్నందున అధికారుల దగ్గర నుండి వచ్చే పర్మిషన్స్ టైంకు రానందున ఈ ఎగ్జిబిషన్ అనేది కొంత ఆలస్యంగా జరిగింది. అయినా మేము ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్లకు విన్నవించేది ఏంటంటే, వర్షాలు కనుక లేనట్టయితే ప్రతి సంవత్సరం వలె 45 రోజులు ఈ ఎగ్జిబిషన్ని కొనసాగించి
ఈ సమ్మర్ లోపల పిల్లలకు కానివ్వండి పెద్దలకు కానివ్వండి మంచిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసి వాళ్లకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. దాదాపు ఎన్ని స్టాల్స్ వరకు ఉండొచ్చు? ఇవి దాదాపు సుమారుగా ఒక 200 స్టాల్స్ పైనే ఉంటాయి. అందులో అమ్యూజ్మెంటు ఈసారి రాజస్థాన్ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ అమ్యూజ్మెంట్ లోపల మౌత్ కా కువా అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఉంది. అలాగే కొన్ని జూలాలు కానివ్వండి, అలాగే కొన్ని చిన్నపిల్లల కోసము ట్రైన్స్ అటువంటి చాలా రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేసిండ్రు. ఇది ప్రతి సంవత్సరం కంటే కొద్దిగా చాలా మెరుగైనటువంటి ఏర్పాటు అని నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా ఈసారి ఎక్కువగా ఏదైతే వర్ష ప్రభావం ఉండడంతో ప్రతిసారి ఏప్రిల్లోనే ఎగ్జిబిషన్ వస్తుంది. ఏప్రిల్ నుంచి ఎగ్జిబిషన్ అనేది ప్రారంభమైపోతుంది. ఎలక్షన్ కోడ్ వల్ల కూడా ఈసారి ఆలస్యం కావడం జరిగింది. మళ్ళీ చూసుకుంటే తర్వాత వర్షాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూడా ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది 45 డేస్, వర్షాలు పడకపోతే మాత్రం 45 డేస్ తప్పకుండా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఈసారి ఎగ్జిబిషన్ని అందరూ ప్రజలందరూ కూడా చిన్నాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రారంభమైన 4 రోజులు అయినప్పటికీ చిన్నపిల్లలు పెద్దలు ఫ్యామిలీతో కలిసి వచ్చి ఇక్కడ సరదాగా గడుపుతున్నారు. మరి ఎండాకాలం కాబట్టి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఇక్కడే ఉండి ఇక్కడ నైట్ నిజామాబాద్ నగరంలోనే ఉన్నటువంటి ఎగ్జిబిషన్ని సందర్శించి ఇక్కడ వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. చూసారుగా నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అయితే ఈసారి సందడి ఏర్పడిపోయింది. 4 రోజులు అవుతుంది, ఫస్ట్ సండే. అధిక పబ్లిక్ అయితే మనకు కనిపించారు. ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్కి రావాలి, ఇక్కడ షాపింగ్ చేయాలి, ఇక్కడ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తినాలి, అలాగే అన్ని గేమ్స్ ఆడుకోవాలి అని చెప్పేసి చిన్నపిల్లలకు బొమ్మలు కొనియాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్కి వస్తుంటారు. ఈసారి కూడా అలాగే ఎగ్జిబిషన్కి వచ్చి 41వ ఎగ్జిబిషన్ని అందరూ ఎంజాయ్ చేయాలి, ఆహ్లాద వాతావరణాన్ని ఈ సమ్మర్ని ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి స్పెండ్ చేయాలి, హ్యాపీ మూమెంట్స్ని మీ లైఫ్లో క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ఎగ్జిబిషన్ యొక్క ప్రత్యేకమైన స్టోరీ. చూస్తూనే ఉండండి. మీ కేసీస్ కెమెరామాన్ నాగరాజ్తో సంధ్య, నిజామాబాద్.